రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటామె నీతా అంబానీ తెలవనోళ్ళు లేరు. ముఖేష్ అంబానీ అంతటోడు గానీకే నీతా అంబానీ పాత్ర కూడా షానుందని ఆయన మస్తు సార్లు బయట పెట్టిండు. ఇక నీతా మన బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఎంతగానం నమ్ముతుందంటే అంత బిజీగా ఉండే ఆమె కూడా ఏడాదికి ఒక్కపారో రెండు మాటలను వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకొని పోతుందట. బల్కంపేట ఎల్లమ్మను మొక్కినాకనే ఆమెకు మంచిగా కలిసి వచ్చిందని చాలా సార్లు బయటికే చెప్పింది ఆ మేడము. అయితే ఈ తాప కూడా ఏప్రిల్ 23 తారీఖు నాడు నీతా అంబానీ తల్లి పూర్ణిమ దళాలు సోదరి మమతా దళాలు వచ్చిరట. అయితే గుడి డెవలప్మెంట్ కోసం మీరేమన్నా సాయం చేయాలి మేడం అని అడుగుడే ఆలస్యం. ఏంబట్టే నీతా అంబానీ ₹1,00,00,000 విరాళం పంపిందట. ఆ పైసలే బుధవారం నాడు దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయిందట. అయితే ఈ పైసలు అట్టిగా ఖరాబ్ చేయకుండా ఆ పైసల మీద వచ్చే మిత్తిని నిత్యాన్నదానం కోసం వాడతారట. ఈ ముచ్చటను ఆలయ ప్రస్తుత ఇన్ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ భక్తులకు చెప్పుకొచ్చిండు. మరి ఇంతటి శుభవార్త తెలిసినాక పబ్లిక్ ఊకుంటారా? ఎగిరి గంతేస్తారు. ఆ బాయిలున్న ఎల్లమ్మ తల్లి తానికి పోతే ఎంత టోళ్ళకైనా మంచి జరగాల్సిందే. ఏమంటారులా? అంతే కదా.